ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక రాయబడినది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్నటువంటి విషయం, అలనాడు యూదులు దేవుని యొక్క శిక్ష ద్వారా బాధింపబడుతూ ఉన్నప్పుడు వారు ఎంతగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 20వ వచనం వరకు ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ప్రియులారా, వారు వేసినటువంటి పంటనంట 4వ వచనంలో రాయబడినది, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అని రాయబడినది. అని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు యూదులను ఎంతగా శిక్షించాడు అంటే, వారు వేసినటువంటి పంటను రకరకాల పురుగులు వచ్చేసి తినివేసినట్లుగా ఆ పంట మొత్తము నష్టపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 10-11 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీది పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యావల కర్రలను చూచి సేద్యగాన్లారా సిగ్గునొందుడి, ద్రాక్ష తోట కాపర్లారా రోదనము చేయుడి అని రాయబడినది. చూడండి, ఎందుకోసము ఏడవమని చెబుతూ ఉన్నాడు అంటే, వారు వేసినటువంటి ప్రతి పంట కూడా నాశనమైనట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 12వ వచనంలో రాయబడినది, ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమియూ లేకపోయెను అని రాయబడినది. అంటే వారు వేసినటువంటి పంట మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పాడైపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఆ యొక్క యూదా ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పేసి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వారి పశువులకు గడ్డి కూడా లేక అల్లాడుతున్నట్లుగా 1వ అధ్యాయం 18వ వచనంలో మనకు ఆ మాటలు కనిపిస్తూ ఉంటాయి. మేత లేక పశువులు బహుగా మూల్గుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవుచున్నవి అని చెప్పేసి రాయబడినది. అంటే గొర్రె మేకల మందలు కావచ్చు, పశువులు కావచ్చు, ఆకలి చేత అల్లాడుతూ ఉన్నట్లుగా, వాటికి ఆహారం లేక మూల్గుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాయంట. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే పశువులకే గడ్డి దొరకడం లేదు అంటే యూదులకి తినడానికి ఆహారం దొరుకుతున్నదా అంటే వారికి కూడా ఆహారము లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంతగానో బాధింపబడుతూ ఉన్నారు, ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారు, ఎంతగానో శ్రమ పడుతూ ఉన్నారు. ఎందుకోసం ఆ శ్రమ వారికి వచ్చింది అంటే వారు చేసినటువంటి పాపములకు గాను దేవుడు వారిని శిక్షించడం ప్రారంభించినప్పుడు, ఆ యొక్క పశువులకు గడ్డి లేక, ఆ యొక్క గొర్రె మేకల మందలకు ఆహారము లేక అల్లాడుతూ ఉన్నప్పుడు, వారు వేసినటువంటి పంటంతా నాశనమవుతూ ఉన్నప్పుడు, చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వారు వెళ్తూ ఉన్నప్పుడు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటి అంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు ప్రభు. దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు వారికి సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు వారిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు ఆ శిక్ష నుండి వారిని తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. వారి దేశమును బాగు చేయడానికి సిద్ధపడి ప్రభువు యోవేలు ప్రవక్త ద్వారా పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చినట్లయితే దేవుడు ఏం చెయ్యబోతూ ఉన్నాడో కూడా చెబుతూ ఉన్నాడు. మనం 13వ వచనంలో ధ్యానించినట్లయితే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక
పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వైపునకు తిరిగినట్లయితే, దేవుని యొద్దకు వచ్చినట్లయితే, వారు చేస్తున్నటువంటి పాపములను విడిచిపెట్టినట్లయితే, దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలను వారు అసహ్యించుకున్నట్లయితే, ప్రభు కోరిన విధంగా ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే, దేవుడంట ఆయన చేయనుద్దేశించినటువంటి కీడును చెయ్యకుండా ఆ దేవుడు వారిని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడంట. దేవుడు వారిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడంట. దేవుడు వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎప్పుడు దేవుడు వారిని కాపాడుతా అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దేవుని యొద్దకు వచ్చినప్పుడు. మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే, దేవుని యొద్దకు మనం వెళ్తే దేవుడు మన యొద్దకు రావడానికి అవకాశం ఉన్నది. మనం దేవుని యొద్దకు ఏ విధంగా వెళ్ళాలి అంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని చెబుతూ, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని చెప్పేసి, తన్ను వెదుకు వారికి ప్రతిఫలాన్ని దయచేస్తాడని చెప్పేసి నమ్మకంతో రావాలంట. అంటే విశ్వాసంతో రావాలి అని చెప్పేసి ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించినట్లయితే, దేవుని యొద్దకు మనం 3 రకాలుగా రావాలని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. మరి మనం దేవుని యొద్దకు వస్తూ ఉన్నాం, ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాం. మరి వస్తున్నటువంటి మనము దేవుడు కోరుకున్నటువంటి విధంగా వస్తూ ఉన్నామా, దేవునికి విరుద్ధంగా వస్తూ ఉన్నామా? చూడండి, రావడం మాత్రమే ప్రాముఖ్యం కాదు, మనం ఏ విధంగా వస్తూ ఉన్నాము అని చెప్పేసి కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలా. అలనాడు యూదులను దేవుడు ఏ విధంగా దేవుని యొద్దకు రమ్మన్నాడు అంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో 3 రకాలుగా రమ్మని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ఆ 3 రకాలుగా వచ్చినట్లయితే వారు అనుభవిస్తున్నటువంటి కీడు నుండి దేవుడు తప్పిస్తాడంట. ఆ కీడు నుండి దేవుడు వారిని విడిపిస్తాడంట. దేవుడు వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఎప్పుడు అంటే ప్రభు కోరిన విధంగా వచ్చినప్పుడు. మరి మనం కూడా దేవుని యొద్దకు వస్తూ ఉన్నాం, అయితే దేవుడు రమ్మన్న విధంగా వస్తూ ఉన్నామా, లేదంటే మనిష్టానుసారంగా వస్తూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి. చూడండి, అలనాడు యోవేలు ప్రవక్త ద్వారా పాపము చేసి దేవుని శిక్షను అనుభవిస్తున్నటువంటి యూదులను దేవుడు ఏ విధంగా రమ్మని పిలిచాడు అంటే, మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి అని రాయబడున్నది. అంటే దేవుని యొద్దకు ఏ విధంగా రమ్మని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు అంటే, ఉపవాసముండి రమ్మంటూ ఉన్నాడు. వారు చేసినటువంటి పాపములను బట్టి, వారు అనుభవిస్తున్నటువంటి కీడును బట్టి వారు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, ఉపవాసముండి ప్రభువు దగ్గరికి రావాలంట. ఈ రోజుల్లో చాలామంది అనవసరంగా ఆహారాన్ని భుజించడం మానేస్తారు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తామంటే మాత్రము చాలా తక్కువ మంది ఉపవాసం ఉండి ప్రార్థించగలుగుతూ ఉంటారు. కానీ అనవసరంగా ఆహారాన్ని భుజించడం మానేసి అలిగి కూర్చునే వారు ఎక్కువ మంది ఉన్నారు. నేను ఒక సందర్భంలో అస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అస్టర్ చెబుతూ ఉన్నది, మా కూతురు నిన్న రోజంతా ఉపవాసం ఉన్నది అని చెప్పింది. నాకు తెలిసినటువంటి విషయం ఏంటిది అంటే, అస్టర్ వాళ్ళ కూతురు అసలు మీటింగ్ అవుతూ ఉంటే మీటింగ్లోనే కూర్చోరు. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించడం ఏంది అని చెప్పేసి ఆశ్చర్యంగా అడిగినప్పుడు, ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఇంకో సిస్టర్ చెబుతూ ఉన్నది, ఆమె ఉపవాసం ఉండలేదు, వాళ్ళ అమ్మ తిడితేనంట అలిగి రోజంతా భోజనం చేయకుండా మానేసిందంట. అది ఉపవాసం అంటారా అంటే అనరు. అలిగి ఆహారం తిననంత మాత్రాన ఉపవాసం అనరు. కొంతమంది భర్త తిట్టాడని చెప్పేసి, లేదంటే రకరకాల కారణాలను బట్టి ఆహారం భుజించడం మానేస్తారు. చూడండి ప్రియులారా, ఆహారం భుజించనంత మాత్రాన అది ఉపవాసముగా పిలువబడదు. చూడండి, ఉపవాసము అంటే ఏమిటి అంటే, మనం దేవునితో సహవాసం చేయాలి. మనం భోజన పదార్థాలను ప్రక్కన పెట్టేసి దేవునితో సమయాన్ని గడపాల. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఆహారాన్ని భుజించడం మానేస్తారు, కానీ దేవునితో సమయాన్ని గడపలేకపోతూ ఉంటారు. దేవునితో గడుపుదాం రండి అని చెప్పేసి ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసినప్పుడు వచ్చేవారు చాలా తక్కువ మంది. ఇంకొంతమంది అయితే చెబుతూ ఉంటారు, ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరత కూడా లేదు అని చెప్పేటువంటి బోధలు కూడా ఉన్నాయండి.
అయితే మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి రోజులలో ఆయన రకరకాల ప్రార్థనల్లో పాల్గొన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటిది వ్యక్తిగత ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండోది కన్నీటితో ప్రార్థించినట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మూడోది సమాజ మందిరంలో కూడా ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నాలుగోది 40 రోజులు ఉపవాసం ఉండి కూడా ఆయన ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాదు, ఎంతో మంది భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి సహాయము చేసినట్లుగా, దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా, దేవుడు వారిని ఆదుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి కొందరిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనం పాటను కూడా పాడుకుంటూ ఉంటాం ఉపవాస ప్రార్థన గురించి. మోషే ప్రవక్త ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించినాడు. దానియేలు భక్తుడు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులను దేవుడు తెలియపరిచినాడు. నెహెమ్యా భక్తుడు కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పడిపోయినటువంటి ప్రాకారాన్ని దేవుడు తిరిగి కట్టించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మిస్పా ప్రాంతంలో సమూయేలు నాయకత్వంలో ఇజ్రాయేలీయులందరూ ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వారు ఓడిన చోటనే దేవుడు వారి శత్రువుల మీద వారికి విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్తేర్ రాణి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, మొర్దెకైతో పాటు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు శాసనాన్ని దేవుడు తిరిగి రాయించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యోనా గ్రంథంలో రాజుతో పాటు సామాన్య ప్రజల వరకు, ఇంకా చెప్పాలంటే పశువులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఊరకనే ఉపవాసం ఉండలే. వారు చేస్తున్నటువంటి పాపములను విడిచిపెట్టి, వారు చేస్తున్నటువంటి దుష్క్రియలను విడిచిపెట్టి, వారి యొక్క మనస్సును మార్చుకొని దేవుని వైపునకు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు రాబోతున్నటువంటి ఉగ్రత నుండి ఆ ప్రాంతాన్ని దేవుడు కాపాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థించడము ద్వారా దేవుని ద్వారా మేలును పొందుకున్నారు, దేవుని ద్వారా సహాయములను పొందుకున్నారు. మరి రోజున మనతో కూడా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట అదే. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి నా యొద్దకు రమ్మని యోవేలు ప్రవక్త ద్వారా అలనాడు యూదులను ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు అదే. మీరు ఉపవాసంతో నా యొద్దకు రండి అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. మరి మనం ఉపవాసం ఉండి ప్రార్థించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. చాలామంది ఉపవాస ప్రార్థనలో పాల్గొనలేకపోతూ ఉన్నారు, ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నారు, రకరకాల కారణాలను చెబుతూ ఉన్నారు. అయితే వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుని యొద్దకు మనము ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి బ్రతిమిలాడడానికి, దేవుని ద్వారా సహాయములను పొందుకోవడానికి రావాలంట. చూడండి ప్రియులారా, నేను ఇంతకు ముందే ఉపవాస ప్రార్థన ద్వారా మనం పొందుకునే మేలులు అనే వాక్యాన్ని వివరించడం జరిగినది. మనం ఏ విధంగా ఉపవాసం ఉండాలా, మనం ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తే మనం పొందుకునేటువంటి మేలులేమిటో కూడా వాక్యంలో వివరించడం జరిగినది. ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది. ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఎన్ని మేలులు పొందుకుంటామో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వాక్యాన్ని వినండి. మనం ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పేసి, ఉపవాసం ఉండి దేవుని యొద్దకు రావాలి అని చెప్పేసి యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఉపవాసముతో ప్రభువు సన్నిధికి రాగలుగుతూ ఉన్నామా? చూడండి ప్రియులారా, మనం ఇంకా బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని మనము చెయ్యాలా. మనందరికీ తెలిసినటువంటి మాటే. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి అంటే, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 4 విషయాల్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటిది ఏమిటి అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని ఆకలితో ఉన్నటువంటి వారికి పెట్టడం.
రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మన రక్త సంబంధీకులకు ముఖము తిప్పకుండా ఉండడం. అంటే వారికి ఏదైనా సహాయము కావలసి వచ్చినప్పుడు, మనం సహాయము చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు సహాయము చేయడానికి ముందుకు రావాలి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మూడోదిగా దిక్కుమాలినటువంటి బీదలను మనం జ్ఞాపకం చేసుకొని వారికి సహాయము చేసే వారముగా ఉండాలంట. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే వస్త్రహీనుడు మనకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వడం. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. ఈ పనులు గనక మనం చేసినట్లయితే, దేవుడు చేయబోయే విషయాలు ఏమిటో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలియుండును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను అని రాయబడున్నది. దేవునికి ఇష్టమైన ఈ ఉపవాసము చేసి దేవుడు చెప్పినటువంటి ఈ పనులన్నీ మనం చేసినట్లయితే, అప్పుడు నువ్వు మొరపెడితే దేవుడు నీకు జవాబును అనుగ్రహిస్తాడంట. నీవు పిలువగానే ప్రభువు కూడా నేనున్నాను అని చెప్పేసి మనకు భరోసానిస్తాడంట. చూడండి ప్రియులారా, ఎప్పుడు అని మనం ఆలోచన చేసినట్లయితే యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన ఉపవాసము మనము చేసినప్పుడు, మరి రోజున ప్రభువుకి ఇష్టమైన పనులు చేసే వారముగా మనం ఉంటూ ఉన్నామా? ఉపవాసముతో దేవుణ్ణి ప్రార్థించగలుగుతూ ఉన్నామా? ఉపవాసముతో దేవునితో సహవాసము చేయగలుగుతూ ఉన్నామా? ఉపవాసముతో దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నామా? ఇక్కడ ఉపవాసం ఉండడం ఎంత ప్రాముఖ్యమో, దేవునితో సహవాసం చేయడం ఎంత ప్రాముఖ్యమో, అంతే ప్రాముఖ్యమైన మరొక విషయం ఏమిటి అంటే, వారు చేస్తున్నటువంటి పాపక్రియలను మానివేసుకోవాలి. చూడండి, వారి ఆలోచనలను మార్చుకోకుండా, వారి బుద్ధిని మార్చుకోకుండా, వారి ప్రవర్తనను మార్చుకోకుండా, వారి మనస్సును మార్చుకోకుండా ఆహారాన్ని భుజించడం మానేసి ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల అయితే ఫలితం ఏమీ ఉండదు. దేవునికి విరుద్ధమైన క్రియల నుండి వేరై జీవిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తే, దేవునికి ఇష్టమైన పనులు చేసే వారముగా మనం ఉన్నట్లయితే, నీవు పిలిచిన వెంటనే దేవుడు నీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. నీవు పిలువగానే నేనున్నాను అని చెప్పేసి ప్రభు జవాబునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. మరి రోజున ఉపవాసం ఉండి ప్రార్థించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, యోవేలు ప్రవక్త ద్వారా అలనాడు యూదులను రెండోదిగా తన యొద్దకు ఏ విధంగా రావాలని కోరుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడున్నది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు అని రాయబడున్నది. మీరు పడుతున్నటువంటి వేదనను బట్టి, మీరు అనుభవిస్తున్నటువంటి బాధను బట్టి, మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి మీరు దేవుని యొద్దకు ఏ విధంగా రావాలి అంటే కన్నీటితో రావాలంట, దుఃఖిస్తూ రావాలంట. అంటే కన్నీటి ప్రార్థన చేసే అనుభవంలో మనము ఉండాలా. చాలామంది మనుషుల దగ్గర ఏడవమంటే గంటల తరబడి వారి సమస్యలు చెప్పుకుంటూ, వారి బాధలన్నింటినీ వివరిస్తూ ఏడుస్తూ ఉంటారు. అదే ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి ఏడవమంటే నాకు దుఃఖము రావడం లేదు, నాకు కన్నీరు రావడం లేదు అని చెప్పేటువంటి వారు కూడా ఉన్నారు. ఒక స్టోరీ ఉన్నది, ఆమె ఎప్పుడు నాకు సమస్యలు చెబుతూ ఉన్నా ఏడుస్తూనే ఉంటుంది, కన్నీటితో సమస్యలన్నీ చెప్పుకుంటూ ఉంటుంది. అంత నేను చాలాసార్లు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఇదే కన్నీరు ప్రార్థనలో గార్చమ్మా అంటే అస్టర్ ఇచ్చినటువంటి జవాబు. ప్రార్థనలో కన్నీరు గారుస్తాం, కన్నీటితో నా సమస్యను నేను ప్రభువుకు చెప్పుకుంటా అని చెప్పేసి ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రార్థనలోనంట కన్నీరు రావడం లేదంట. అదే మనుషులకు తన బాధను చెప్పుకుంటూ ఉన్నప్పుడు కన్నీళ్ళు వద్దన్నా వచ్చేస్తూ ఉన్నాయంట. అంటే చూడండి, చాలామంది మనుషుల దగ్గర కన్నీళ్లు గారుస్తారు, కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తారా అంటే కార్చలేకపోతూ ఉంటారు. కన్నీటి ప్రార్థన చేసే అనుభవంలో లేకుండా జీవిస్తూ ఉన్నారు. అయితే మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, అలనాడు యూదులను కూడా దేవుడు రెండోదిగా రమ్మని పిలిచినటువంటి విషయం ఏమిటి అంటే
కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అంటే కన్నీటి ప్రార్థన చేయడానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజులలో చాలామంది కన్నీటి ప్రార్థన చెయ్యలేకపోతూ ఉన్నారు. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తులు ఎంతోమంది కన్నీటి ప్రార్థన చేసినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారు కన్నీటి ప్రార్థన చేసినటువంటి సందర్భాలలో దేవుడు వారికి జవాబులను అనుగ్రహించినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే యెషయా ప్రవక్తను పంపించి హిజ్కియా రాజుతో ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, నువ్వు మరణించబోతూ ఉన్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే హిజ్కియా రాజు తన ముఖాన్ని గోడ తట్టు త్రిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నటువంటి యెషయాతో ప్రభువు మళ్ళీ మాట్లాడి హిజ్కియా రాజుతో తెలియపరిచినటువంటి విషయం ఏమిటి అంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీకు ఇంకా నేను 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాను అని చెప్పేసి ప్రభువు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అని చూడండి, హిజ్కియా రాజు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. హన్నా ఏటేటా మందిరానికి వెళ్తూ, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ, ఎంత బాధ ఉన్నప్పటికీ, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ భోజనం చేయడం మానేస్తున్నది, కానీ మందిరానికి వెళ్ళడం మానకుండా క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళి మందిరంలో దేవుని సన్నిధిలో తన కన్నీళ్లను కారుస్తూ ప్రార్థన చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, హన్నా యొక్క కన్నీటి ప్రార్థనను చూసినటువంటి దేవుడు సమూయేలు ప్రవక్తను ఆమెకు కుమారుడిగా అనుగ్రహించినాడు. ఆ తర్వాత కాలంలో ఆమె మ్రొక్కుబడిని తీర్చుకున్న తర్వాత దేవునికి ఇంకా అనుకూలంగా జీవించడంతో ఒక్కడిని ప్రభువా అంటే ఒక్కడిని మాత్రమే ఇచ్చి ఊరుకోలేదండి. 3 కుమారులను 2 కుమార్తెలను హన్నాకు దేవుడు బహుమానంగా అనుగ్రహించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. యాకోబు భక్తుడు తన అన్న చాలామంది మనుషులను వెంట పెట్టుకొని వస్తూ ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి దాసులను దాసీలను తాను సంపాదించినటువంటి యావదాస్తిని తన భార్య పిల్లల్ని అందరినీ పంపించేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఏం చేస్తూ ఉన్నాడంటే ఏడుస్తూ కూర్చోలే, కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొగ సిరి గలవాడై దేవునితో పోరాడను అని చెప్పేసి హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా దేవునితో పోరాడాడు, ఏ విధంగా దేవునితో పోరాడి గెలిచాడు అని చెప్పేసి సాక్ష్యాన్ని పొందుకున్నాడు అంటే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కన్నీళ్లతో గోజాడినాడంట. దేవుని పాదములను పట్టుకొని కన్నీళ్లతో దేవుణ్ణి బ్రతిమిలాడుతూ ఉన్నాడంట. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి కన్నీళ్లతో ప్రాధేయపడడం ద్వారా, కన్నీటి ప్రార్థన చేయడము ద్వారా యాకోబుగా ఉన్నటువంటి అతని జీవితాన్ని ఇజ్రాయేలుగా మార్చివేశాడు. అంటే మోసగాడిగా ఉన్నటువంటి ఆయన జీవితాన్ని దేవుడు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు అని చెప్పేసి అతన్ని మెచ్చుకొని అతన్ని దీవించి ఆశీర్వదించి పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, యాకోబు అక్కడ దేవుని ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటిది అంటే కన్నీటి ప్రార్థన. మరి రోజున దేవుని దగ్గర నుండి మనం సహాయాన్ని పొందుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని కూడా అదే. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఉపవాసముతో మాత్రమే కాదు, కానీ కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము అని చెప్పేసి మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటను కూడా మనం ఒకసారి ధ్యానించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. చూడండి ప్రియులారా, ఇక్కడ కొంతమంది విశ్వాసులు దైవ చిత్తానుసారముగా దుఃఖపడ్డారంట. 10వ వచనంలో రాయబడి ఉన్నది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును అని రాయబడి ఉన్నది. దైవ చిత్తానుసారంగా మనం దుఃఖించినట్లయితే, కన్నీటితో మనం ప్రభువుని వేడుకున్నట్లయితే
అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే అది రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుందంట. మరి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దైవ చిత్తానుసారంగా మనం దుఃఖిస్తూ ఉన్నామా? కన్నీటితో ప్రభువుని బ్రతిమిలాడుతూ ఉన్నామా? కన్నీటి ప్రార్థన చేసే అనుభవంలో మనం ఉన్నామా? కన్నీటి ప్రార్థన చెయ్యకుండా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, నేను ఇంతకు ముందే భక్తులు కన్నీటి ప్రార్థన చేయడము ద్వారా వారు పొందుకున్నటువంటి మేలులు అని చెప్పేసి వాక్యాన్ని వివరించడం జరిగినది. అంతేకాకుండా మన కన్నీటి ప్రార్థన ఎప్పుడు వ్యర్థమవుతుందో కూడా వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని తెలియపరచడం జరిగినది. మన కన్నీటి ప్రార్థన ఎప్పుడు వ్యర్థమవుతుందో తెలుసుకొని మన కన్నీటి ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రార్థించాలి అంటే ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది. ఒకసారి ఆ వాక్యాన్ని వినండి. మన కన్నీటి ప్రార్థన వ్యర్థము కాకుండా జాగ్రత్త పడండి. భక్తులు ఎంతోమంది కన్నీటి ప్రార్థన చేయడం ద్వారా దేవుని సహాయాన్ని పొందుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలగజేస్తుంది అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మనం దైవ చిత్తానుసారంగా దుఃఖిస్తూ ఉన్నామా? కన్నీటి ప్రార్థన చేసే అనుభవం మనలో ఉన్నదా? కన్నీటి ప్రార్థన చెయ్యకుండా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మూడోదిగా అలనాడు యూదులను యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏ విధంగా రమ్మని పిలుస్తూ ఉన్నాడు అంటే ఇక రాయబడి ఉన్నది, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. అంటే మూడోదిగా మనం ఏ విధంగా రావాలి అంటే హృదయపూర్వకంగా రావాలంట. మనఃపూర్వకముగా అంటే హృదయపూర్వకంగా దేవుని యొద్దకు మనం వచ్చే వారముగా ఉండాలి అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే యూదులందరూ కూడా దేవుణ్ణి ఆరాధించేవారే. యూదులందరూ కూడా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేటువంటి వారే. మనకు బైబిల్ గ్రంథంలో అదే మాటలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిసయ్యులను ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. వీరందరూ నన్ను పెదవులతో గణపరుస్తూ ఉన్నారు, పెదవులతో ఆరాధిస్తూ ఉన్నారు, నా సన్నిధానంలో కనిపిస్తూ ఉన్నారు, కానీ వారి హృదయములంట దేవునికి దూరంగా ఉన్నాయంట. అంటే యూదులు దేవుని వద్దకు రావడం లేదా అంటే వస్తూ ఉన్నారు, యూదులు ప్రార్థించడం లేదా అంటే ప్రార్థిస్తూ ఉన్నారు, యూదులు దేవుణ్ణి ఆరాధించడం లేదా అంటే ఆరాధిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతూ ఉన్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాలంట దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాయంట. కాబట్టి ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇప్పుడైనా సరే మీరు హృదయపూర్వకంగా నా యొద్దకు రండి, మీ హృదయాన్ని నాకు ఆలయముగా మార్చుకొని రండి అని పిలుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, చాలామంది ఈ రోజున కూడా దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు, కానీ హృదయపూర్వకంగా వస్తారా అంటే ఒక సందర్భంలో ఒక సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నదండి. అప్పుడు మేమందరం సంఘంతో పాటు వెళ్ళాం కరీంనగర్లో. మేము వెళ్ళేసరికి ఆమె బయట కిచెన్ ఉంటే ఆ కిచెన్లో భోజనాలు సిద్ధం చేసి ఆ కిచెన్ డోర్ పెట్టకుండా వచ్చేసి ఎలాగో ఎక్కువ మంది వస్తారు కదా, ఆ కిచెన్ దగ్గరనే కూర్చుందాం అనేటువంటి ఆలోచనతో ఆమె ఉన్నది. అయితే మేము మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు లోపల కూర్చున్నది, అందరు రావడంతో అక్కడి నుండి బయటికి వెళ్ళడానికి ఆమెకు అవకాశం దొరకలే. అయితే మేము ఉపవాసంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఆమె కూడా అక్కడనే కూర్చొని ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది, దేవుని మాటలు విన్నది, కానీ హృదయపూర్వకంగా ఆ పని చేసిందా అంటే అస్టర్ తర్వాత చెప్పినది. ఆమె మనసంతా ఎక్కడుందంటే కిచెన్లో ఉన్నటువంటి ఆహారం మీదనే ఉన్నదంట. కుక్కలు గిట్లు వచ్చేసి ఆహారాన్ని తింటాయో ఏమో అని చెప్పేసి ఆమె మనసంతా బయటనే పెట్టిందంట. ఆమె హృదయం అంతా బయట పెట్టి బాడీతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నదంట. అంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించలే, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించలేదు, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆమె గడపలేకపోయినది. ఈ రోజులలో చాలామంది అదే విధంగా ఉంటారు. బాడీ ఇక్కడ ఉంటుంది, మైండ్ ఎక్కడనో ఉంటుంది.
బీరువాలో ఉన్న డబ్బుల మీద ఉండొచ్చు, వారు సిద్ధపరిచినటువంటి ఆహారం మీద ఉండొచ్చు, వారు చేస్తున్నటువంటి పని దగ్గర ఉండొచ్చు, లేదంటే ఇంకా సంపాదించాలి అని చెప్పేసి వారి ఆలోచనలన్నీ కూడా ధనం మీద ఉండొచ్చు. అయితే వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నువ్వు దేవుని యొద్దకు హృదయపూర్వకంగా రావాలా. నీ ఆలోచనలన్నీ ఎక్కడో పెట్టేసి ఇక్కడికి రావడం కాదు, నీ ఆలోచనలన్నీ ఎక్కడో పెట్టేసి దేవునికి ప్రార్థన చేయడం కాదు దేవునికి కావాల్సింది. నీ యొక్క శరీరంతో మాత్రమే కాదు, నీ హృదయంతో కూడా దేవుణ్ణి ఆరాధించాలా. మరి రోజున మన ప్రార్థనా జీవితం, మనం ఆరాధిస్తున్నటువంటి విధానము ఏ విధంగా ఉన్నది? రెండోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మోసకరమైనటువంటి మన హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అని చెప్పేసి. అయితే చాలామంది జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే, దేవునికి హృదయంలో చోటివ్వరు, కానీ దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, దేవుని మాటలు వింటూ ఉంటారు. కానీ వారి హృదయంలో దేవునికి చోటు ఉంటుందా అంటే, దేవునికి తప్ప మిగిలిన వాటన్నిటికీ ఉంటుంది. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మార్గము గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఓ ధనవంతుడైనటువంటి యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళుని సద్బోధకుడా అని ప్రభువుని పిలిచి ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాడు. నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేను ఏం చేయాలా? ఆయన మంచి కోరికతో ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఇహలోక సంబంధమైనటువంటి కోరికలతో రాలే, రోగం తగ్గించుకోవడానికి రాలే, లేదంటే ధనం సంపాదించుకోవడానికి రాలే. ఆయనకున్నటువంటి కోరిక ఏమిటి అంటే, నిత్య జీవానికి వారసుని కావాలి అని చెప్పేసి ఓ మంచి ఉద్దేశంతో ప్రభు యొద్దకు వచ్చాడు. దేవుడు అతన్ని ప్రేమించంట, నా ఆజ్ఞలకు లోబడు అని ప్రభు మాట్లాడాడు. అప్పుడు ఆ యవనస్తుడు చెప్పినటువంటి మాట, చిన్నతనం నుండే దేవుని మాటలకు లోబడుతున్నాను అని చెప్పేసి కూడా మాట్లాడినాడు. అంటే అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. అప్పుడు ప్రభు అతన్ని ప్రేమించి ఆయనతో మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే, నువ్వు అన్నింటికీ లోబడుతున్నావు, కానీ నీకు ఒక్కటే కొదువగా ఉన్నది. ఏమిటది అంటే, నువ్వు దేవుని కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు. అంటే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు. నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించు, నిత్య జీవానికి నువ్వు వారసుని వెళ్తావు అంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి ప్రభు దగ్గర నుండి దుఃఖపడుతూ వెళ్ళిపోయినాడంట. అంటే ఆయనకు కూడా అర్థమైంది, నేను నిత్య జీవానికి వారసుని కాలేను, నేను ఖచ్చితంగా నరకానికే వెళ్తాను అని చెప్పేసి ఆయనకు కూడా అర్థమైంది. చూడండి, ఆయనలో మంచి లక్షణాలు లేవా అంటే మంచి లక్షణాలు ఉన్నాయి. ప్రభు యొద్దకు రాలేదా అంటే ప్రభు యొద్దకు వచ్చాడు, ఓ మంచి కోరికతోనే వచ్చాడు. దేవుడు కూడా అతన్ని ప్రేమించి అతని తప్పును అతనికి తెలియపరిచాడు. ఏమిటది అంటే, తన హృదయంలో దేవుని కంటే డబ్బుకే, ఆస్తిపాస్తులకే ఎక్కువ విలువ ఉన్నది. అంటే తన హృదయంలో ఎవరికి చోటిచ్చాడంటే దేవునికి కాదు, డబ్బును పెట్టుకొని ప్రభు యొద్దకు వచ్చాడు. ఈ రోజున చాలామంది వారి హృదయాల్లో దేనికి చోటిస్తారంటే, డబ్బుకు చోటిచ్చేవారు ఉన్నారు, మనుషులకు చోటిచ్చేవారు ఉన్నారు, ఉద్యోగాలకు చోటిచ్చేవారు ఉన్నారు, రకరకాల వస్తువులకు చోటిచ్చేవారు ఉన్నారు. అయితే ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నువ్వు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు హృదయపూర్వకంగా రావాలా. నీ హృదయంలో దేవునికి విరుద్ధమైన వాటికి చోటిచ్చి నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినా ప్రయోజనము ఉండదు, నువ్వు ప్రార్థించిన ప్రయోజనము ఉండదు. నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వలే, నీ హృదయంలో దేవునికి విరుద్ధమైన వాటికే చోటిచ్చావు. మొదటి ప్రేమతో దేవుణ్ణి ప్రేమించలేకపోతూ ఉన్నావు కాబట్టి. చూడండి ప్రియులారా, మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అలనాడు బాధింపబడుతున్నటువంటి యూదులతో యోవేలు ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మీ పంటంతా నాశనం అయిపోయింది, మీ చెట్లన్నీ పాడైపోయినాయి, పశువులు కూడా ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి, పశువులే అల్లాడిపోతున్నాయి అంటే మీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. నా శిక్ష మీ మీదికి రావడానికి గల కారణం ఏమిటి అంటే, మీరు చేసినటువంటి పాపములే, మీరు చేసినటువంటి దోషములే. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనను మీరు దేవుని యొద్దకు రావాలా. ఏ విధంగా రావాలి అంటే, మొదటిది ఉపవాసం ఉండి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రెండోది కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ, అంటే కన్నీటి ప్రార్థన చేయడానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కన్నీటితో వారు చేసినటువంటి పాపములను ఒప్పుకొని దైవ చిత్తానుసారముగా దుఃఖముతో ప్రార్థించి నిజమైన పశ్చాత్తాపాన్ని కనుపరిచి మారు మనసు పొందుకోమని
ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పెదవులతో స్తుతించడానికి కాదు, హృదయపూర్వకముగా, అంటే హృదయాన్ని దేవునికి ఇచ్చి మనఃపూర్వకముగా దేవుణ్ణి స్తుతించడానికి, మనఃపూర్వకముగా దేవునికి ప్రార్థించడానికి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించడానికి రమ్మంటూ ఉన్నాడు. మరి రోజున మందిరానికి వస్తున్నటువంటి మనలో ఈ 3 లక్షణాలు ఉన్నాయా? మొదటిది, ఉపవాస ప్రార్థన చేసే అనుభవం ఉన్నదా? రెండోది, కన్నీటి ప్రార్థన చేసే అనుభవం ఉన్నదా? మూడోది, మన హృదయంలో దేవునికి చోటిచ్చామా? దేవునికి ఇవ్వకుండా మిగిలిన వాటన్నిటికీ చోటిచ్చామా? అదేదైనా సరే అది నీ జీవితంలో విగ్రహము అని గుర్తించాలా. ఈ రోజున నీ హృదయంలో ఎవరికి చోటు ఉన్నది? దేవునికి కాకుండా మిగిలిన ఏ వస్తువుకి, ఏ మనిషికి, ఏ ధనానికి నువ్వు చోటిచ్చినా అదే నీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నదని గ్రహించి, నీ హృదయంలో నుండి దాన్ని తీసి పారవేసి, నీ హృదయంలో దేవునికి చోటిచ్చి హృదయపూర్వకంగా దేవుని యొద్దకు వచ్చినట్లయితే, అలనాడు యూదులను బాగు చేసినటువంటి దేవుడు, వారి దేశాన్ని బాగు చేసినటువంటి దేవుడు, వారికి సహాయము చేసినటువంటి దేవుడు ఈ రోజున నీకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యొద్దకు ఏ విధంగా వస్తూ ఉన్నాం? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు చెప్పిన విధంగా దేవుని యొద్దకు వద్దాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.